బాలకృష్ణకు నరసింహస్వామి అంటే అంత భక్తి ఏంటి? సింహ శబ్దానికి బాలయ్యకు రిలేషన్ ఏంటి? తాజాగా తాను స్థాపించిన ఎన్టీఆర్ ఫిలింలోనూ సింహం వచ్చి గాండ్రించిన తర్వాత నరసింహస్వామి ప్రత్యక్షం కావటం ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా చూసిన వాళ్ళందరూ చూసే ఉంటారు. ఇంత సింహ సెంటిమెంట్ అప్లై చేసిన ఈ సినిమా ఎందుకు ఆడడం లేదు? వచ్చే మహానాయకుడు పరిస్థితి ఏంటి అన్నదే ఇప్పుడు సస్పెన్స్గా మారింది. బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ అంటే వరుస పెట్టిన సినిమాలు ఫ్లాప్ అవుతుండగా రిలీజ్ అయిన చిత్రం సింహ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ ఒక్కసారిగా ఫామ్లోకి వచ్చేశారు. అంతకన్నా ముందు బాలకృష్ణ జీవితంలో బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి చిత్రాలు కూడా సింహ శబ్దంతో కూడినవే. తర్వాత వచ్చిన లక్ష్మీ నరసింహ కూడా సింహ సౌండింగ్ ఇస్తుంది. బాలకృష్ణ కూడా బేసిక్గా నరసింహస్వామి భక్తుడు. ఒక దశలో వరుస పెట్టి నరసింహస్వామి క్షేత్రాలను సందర్శించారు బాలకృష్ణ. బాలకృష్ణ మనస్తత్వ సరళి, ఆ ఎమోషన్స్ కూడా నరసింహస్వామి తత్వానికి దగ్గరగా ఉంటాయి. బాలకృష్ణ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న నరసింహస్వామి భక్తుల్లో పాపులర్ భక్తుడు. బేసిక్గా తెలుగు రాష్ట్రాల్లో నవనరసింహ క్షేత్రాలు ఉన్నాయి. దానికి తోడు అహోబిలం నరసింహస్వామి మహిమ చూపిన క్షేత్రంగా బాసిల్లుతున్న సంగతి తెలిసిందే. అహోబిలంనే నరసింహస్వామి ఉద్భవం జరిగిందని చెబుతుంది ఇక్కడి స్థల పురాణం. సింహాద్రి అప్పన్న, మంగళగిరి పానకాల స్వామి నుంచి మొదలు పెడితే కదిరి నరసింహుడు, అహోబలేశ్వరుడు ఇలా ఏపీలో ప్రసిద్ధ నరసింహ క్షేత్రాలు తక్కువ లేవు. తెలంగాణలో యాదాద్రి, ధర్మగిరి లాంటి క్షేత్రాల సంగతి సరే. యాదాద్రిని తిరుమలలో సమానమైన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి కూడా అందరికీ తెలిసిందే. ఇక్కడ పాపులర్ దేవుళ్ళలో నారసింహుడు కూడా అత్యంత ప్రముఖుడు. అలాంటి దేవుడికి అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్గా బాలకృష్ణ చెప్పక తప్పదు. ఎందుకంటే బాలకృష్ణకు నరసింహస్వామిలోని సింహ శబ్దం బాగా కలిసొచ్చింది. సింహ అనే శబ్దంతో బాలకృష్ణ 2-3 బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడంతో బాలకృష్ణకు నరసింహస్వామి ఆరాధ్య దైవంగా మారాడు. అయితే ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం నష్టాలు తెచ్చిపెడుతున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు తర్వాత విడుదల కావాల్సిన మహానాయకుడు పరిస్థితి సందిగ్ధంలో పడింది. దానికి తోడు త్వరలో విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టేలా తెలుస్తోంది. మరి సింహ సెంటిమెంట్ అంతగా అప్లై చేసిన ఈసారి బాలకృష్ణ అనుకున్నంత హిట్ సాధించలేకున్నారు. కారణం ఏంటంటే కొందరు జ్యోతిష్కులు బాలకృష్ణ జాతకం తిరగదోడుతున్నారు. బాలకృష్ణ మూలా నక్షత్రంలో పుట్టారని చెబుతోంది ఇదే సినిమాలోని సన్నివేశం. మూలా నక్షత్రం అంటే ధనురాశి. ఈ రాశికి ప్రస్తుతం ఏళ్నాటి శని నడుస్తోంది. దీన్ని బట్టి చెబితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీసినా అది నష్టాల బాట పట్టాల్సిందే అన్నది జ్యోతిష్కులు అంటున్న మాట. ఇక చూడాలి మహానాయకుడు భవితవ్యమేంటో. అసలే చంద్రబాబు దర్శకు కృష్ణను పిలిచి ఈ సినిమా ఆపమన్నట్లుగా ఓ టాక్ నడుస్తోంది. అసలు సిసలైన రాజకీయ రసకందాయం ఉన్న ఆ సినిమా ఆగటం అంటే అందులో చంద్రబాబు పాత్ర ఎంత లేదన్నా నెగిటివ్ షేడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలకృష్ణ అప్లై చేసిన సింహ సెంటిమెంట్ ఈసారికి వర్కౌట్ అయినట్లేదని అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.